ఎవరనుకున్నాం? ఇప్పుడు మనం మంచి నిషాలో ఉన్నాం. ఈ రోజు నుంచి రామాయణానికి రాజునైపోయాను. మనం ఆడింది ఆట, పాడింది పాట. ఆ రాయుడు గారు లేరు, నేనంటే పంచ ప్రాణాలు. అందుకే ఈ తాళ చెవులు నా చేతిలో పెట్టారు. ఎందుకు తలిపేస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడండి, బావగారు వింటారు. ఏం బావగారు వింటే ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తున్నా? ఎప్పుడన్నా మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఎందుకు తాగారండి? అవును రాధా, నేను తాగాను రాధా. రాయుడు పుట్టినరోజంట, అందుకని అందరూ తాగాలంట. నేను కూడా తాగకపోతే ఆయన కోపం వస్తుందని నన్ను కూడా అందరూ కలిసి బలవంతం చేసి తాగించారు రాధా. మరొకసారి మీరు ఇలా తాగారంటే మళ్ళీ మీకు నేను ప్రాణాలతో కనిపిస్తాను. వద్దు రాధా, వద్దు. నేను ఇంకా తాగను. ఎవరో కాదు, మీరు ఇక్కడ ఉంటే ఇలాగే పాడైపోతారు. పండక్కు మా గుంటింటికి వెళదాం రండి. అవును, మరి ఇక్కడ పొలం పనులు? పాలేరున్నాడుగా, నా మాట వినండి. కొద్ది రోజులు ఆ ముఠాకు దూరంగా ఉండకపోతే మన సంసారమే సర్వనాశనం అయిపోతుంది. నిజం, ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ బలవంతం చేసేనా నాతో తాగిస్తారు. అలాగే వెళ్దాం. ఇక పడుకోండి. అక్క, మా పుట్టింటికి వెళ్తున్నా. ఏమ్మా అంత అవసరంగా బయలుదేరుతున్నా? చాలా అవసరం అక్క. ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితి చూస్తే. పరిస్థితి ఏమైందమ్మా? రాత్రి ఆయన తాగేసి వచ్చాడు. ఆ రాయుడు మనుషులు, ఆ రాయుడు ఆయన బలవంతాన తాగించారట. అందుకోసం కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని తీసుకెళ్తున్నానక్క. అలాగా? ఆ నీచులు మన నాశనాన్నే కోరుతున్నారు. అందుకే మరిదిని చేజిక్కించుకున్నారు. రాధా, నువ్వు మరిదిని తప్పకుండా తీసుకెళ్ళమ్మా. డబ్బేమన్నా కావాలన్నాక? అక్కర్లేదు. మరి ఎలా గడుస్తుంది? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అక్క, క్షేమంగా తిరిగి రమ్మని నన్ను దీవించక్క. నేనెత్తరదాన్నమ్మా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీలాంటి వ్యక్తి నాకు తోడి కోడలు కావడం నిజంగా నా అదృష్టం. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో. అక్క, వెళ్ళొస్తానక్క. ఏమండి? ఎవరు? నేను రాయుడిని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏముందండి, గోపి ఉన్నాడేమో చూడటానికి వచ్చాను. వాళ్ళు ఊరు వెళ్ళారు. ఓహో, రామయ్య గారు ఉన్నారండి? లేదు. పాపం కష్టాల్లో ఉన్నాడని విన్నాం. కావలిస్తే సహాయం చేద్దామని ఇలా వచ్చాను. చాలా సంతోషం. ఇంతవరకు మీరు చేసిన సహాయం చాలు. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏమిటి? ఏమీ తెలియని మా మరిదిని అమాయకుణ్ణి చేసి తాగించారు. మీ బాధ తప్పించుకోవడానికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా గురించా? అవును, నీ గురించే మా కుటుంబంలో కలతలు రేగాయి. అభిమానంతో డబ్బిచ్చానని గొప్పలు చెప్పి వడ్డీల మీద వడ్డీలు వేసి క్షణాల మీద కట్టకపోతే వేలం వేస్తానని బెదిరించి మా పొలం రాయించుకున్నావు. ఎంతకన్నా నువ్వు చేసే సహాయం ఏముంది? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించి అవసరమైతే కబురు చేయండి. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరది?
జానకి ఆ వెళ్ళేది రాయుడు కాదు? అవునండి, గోపి ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చారట. అరే, అతని చేతి కింద అంతమంది మనుషులు ఉన్నారు, స్వయంగా ఎందుకు వచ్చాడు? అందుకే మరోసారి మన గడప తొక్కకుండా బాగా బుద్ధి చెప్పానులేండి. మంచి పని చేశావు. మీరు కూర్చోండి, జావ తీసుకొస్తాను. అలాగే. ఏమండి, జావ తీసుకోండి. ఏమిటి అలా చూస్తున్నారు? జానకి, భగవంతుడు నీకు ఇంత అందం ఇచ్చాడు. ఏ గొప్పవాళ్ళ ఇంట్లోనూ సుఖపడవలసిన దానివి ఈ కటిక దరిద్రుడు పంచం. ఏమండి, నేను బాధపడుతున్నానని మీతో అన్నానా? మాటి మాటికి అందం అందం అని వింటుంటే నా చెవులు గింగుర్లు ఎత్తిపోతున్నాయి. మీరెప్పుడు నాలో అందాన్ని చూస్తున్నారా? కేవలం అందంగా ఉండడమే నా తప్ప? నా అందం ఆధారంగా చేసుకుని మీ దగ్గర విర్రవీగుతున్నానా, లేకపోతే దాంతో మిమ్మల్ని మోసం చేస్తున్నానా? నేనెప్పుడు మిమ్మల్ని భోగభాగ్యాలు కావాలని కోరలేదే. ఎందుకండి మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు? నువ్వు అన్నావని కాదు జానకి, నువ్వు పడుతున్న శ్రమ చూసి నేనే అంటున్నాను. నాకు ఏ పని చేయడము చేత కాదు. ఇంతవరకు నీ నగలు అమ్ముకుని ఇల్లు తాకట్టు పెట్టి నెట్టుకొచ్చావు. ఇక ముందు ఎలా గడుస్తుందో ఆ శ్రీరామచంద్రుడికే తెలియాలి. ఎందుకండి ఇప్పుడు అలాంటి మాటలు? అసలే మీ ఆరోగ్యం బాగలేదు. అన్నిటికీ మనకు ఆ భగవంతుడే ఉన్నాడు. సాగినంత వరకు ఇలానే బ్రతుకుదాం. ఆ తర్వాత బ్రతకలేకపోతే ఇద్దరం కలిసే చచ్చిపోతానండి. జానకి, జానకి. లింగం గారు, ఎరక్కపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లోంచి వచ్చేప్పుడు రామయ్య గారు చూశాను. నాకెందుకో భయంగా ఉందండి. ఏడుపుల స్వామి, ఏమండి మీరేం భయపడక్కర్లేదు. ఆ కాయ మీ చేతితో పట్టుకుని ఈ కాయ నా చేతిలో పెట్టండి. వెంటనే చెప్తాను. అంతగా వస్తే రాయుడు గారికి జానకమ్మకి లోగడ నుంచే కథ జరుగుతుందని పుకార్లు పుట్టించేద్దాం. దాంతో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు ముచ్చుకుని చచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఎలా ఉంది? ఏమండి, నేను నీళ్ళకి వెళ్ళొస్తాను. ఏం జానకి, నువ్వు నీళ్ళకి వెళ్ళడం ఏంటి? సత్యమరాలా? నేనే రావద్దన్నానండి. రావద్దన్నా? అవును, పూర్తిగా మాన్పించేశాను. అదేమిటి? సత్యమ్మ మన ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? నేను అవన్నీ ఆలోచించే మాన్పించానండి. బాగుంది. మరి ఇంటి పని అంతా నువ్వు ఎలా చేసుకుంటావు? చేయడానికి పెద్ద పనే ఉందండి. మనిద్దరమేగా. పైగా పని పాట లేకుండా కూర్చోవాలంటే ఏం తోచదు. జానకి, ఖర్చు తగ్గించాలని మానిపించుంటాం, అంతే కదా? ఏమండి, మీతో వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు. అసలే మీది పశ్చిమ భోజనం. తొందరగా వంట చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి. అది కాదు జానకి, రేవు దగ్గర రాయుడు మనుషులు కూడా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదేమో అని. ఓ, అదే మీ భయం. అంతగా పట్టుబడితే మీరున్నారుగా, ఆ శ్రీరామచంద్రులా విడిపిద్దురు గాని. ఏమండి జానకిదేవి గారు? నువ్వా మళ్ళీ ఇక్కడ దాపరించావు? నేనెక్కడికి వెళ్తానండి? ఎప్పుడూ మీ నీడలాగే తిరుగుతూ ఉంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత. నోర్మయ్, ఎందుకండి అంత కోపం? ఇక్కడ ఎవరు లేరుగా. నీకు కావలసిన డబ్బిస్తాను. పద మన లాంచ్కి. ఏమండి, 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 ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబు, మా వారు వాటి రామాలయం వైపు వెళ్ళారేమో. ఒకసారి చూసొస్తారా? అక్కడ లేరమ్మా, ఇప్పుడు ఎటు వెళ్ళారు? అలాగా? ఎక్కడి బాబు? ఎవరికో వచ్చే ప్రాణం పోయే ప్రాణం అటమ్మా. బాబు గారిని తీసుకువెళ్ళారు.
అయ్యో, అసలే ఆయన ఒంట్లో బాగలేదు. వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో ఏమిటో. సర్లే బాబు. ఈసారైనా భగవంతుడు చల్లగా చూడాలి, పంటలు పండాలి, మన అప్పులు తీరాలి. ఏం పంటలో ఏందో అంతా అయోమయంగా ఎడుతుందిరా. రామయ్య గారికి రాత్రి లేదు, పగలు లేదురా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు మహానుభావుడు. అట్లాంటి మంచోడు కళ్ళు కప్పి నాటకం ఆడుతుందిరా జానకమ్మ. మాటలో కళ్ళు పోతాయి. ఏముంది, ఆ రాయుడు గారితో ఏదో సంబంధం కూడా ఏర్పాటు చేసుకున్నట. ఊరంతా అనుకున్నారు తిన్నగా వాళ్ళ ఇంటికే రాకపోకలు సాగిస్తున్నట్టు. నిజంగానా? నిజమో ఏమో. వాళ్ళిద్దరూ గోదావరి గట్టును మాట్లాడుకోవడం నేను కళ్ళలో చూశాను. అంత మంచి ఆవిడికి అదేం బుద్ధిరా. పాపం కష్టాల్లో ఉన్నారు. ఆయనకి ఏ పని చేత కాదు. ఆవిడే ఏదో విధంగా సంపాదించాలిగా. ఒక్క బియ్యం గింజ కూడా లేదా. ఆయనకి పచ్చిమ భోజనం పెట్టాలి. ఎలా? సత్యమ్మా, సత్యమ్మా. అమ్మగారు, మీరా? ఇంత చీకట్లో వచ్చారమ్మా? ఏం లేదు, చెప్పండమ్మా. సత్యమ్మా, కొంచెం బియ్యం కావాలి. అప్పుగా ఇవ్వు. అమ్మా, మీకు బియ్యం అప్పు కావాలా? అవును, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఆయనకి పచ్చం భోజనం పెట్టాలి. మా బియ్యం బాగుండవు, అయ్యగారు తెలియరమ్మా. పర్వాలేదు సత్యమ్మా, అవి కూడా లేకపోతే వారు బస్తుండాల్సి వస్తుంది. అమ్మా, అంత మాట అనకండమ్మా. ఉండండి, తీసుకొస్తాను. పదండమ్మా, నేను తీసుకొస్తాను. పర్వాలేదు సత్యమ్మా, నేను వెళ్తాను. ఇలా పోయి. అమ్మా, ఇప్పటికి చాలా ఆలస్యమైంది. తొందరగా 2 మెతుకులు తినండి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు? ముందు ఫోన్ చేయండి, తర్వాత చెప్తాను. ఎక్కడికి వెళ్ళావో చెబితేనే కానీ తిన్ను. నేను ఎక్కడికి వెళ్ళానో తెలిస్తే మీరు అసలు తినరు. చెప్పే వరకు నీ చేతి మంచినీళ్ళు కూడా తాగవు. ఏమిటి, నా చేతి మంచినీళ్ళు కూడా తాగరా? అవును, చెడిపోయిన దాని చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు కూడా విషంతో సమానం. ఏమండి, ఆనాడు నా తమ్ముడు చెప్పింది నమ్మకుండా వాడిని దూరం చేసుకున్నాను. నిన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా నాకు తెలుసు. నా కళలోనే దుమ్ము కొట్టాలనుకుంటున్నావా? ఏమండి, దయచేసి అలాంటి మాట్లాడకండి. నన్ను అనుమానించకండి. మీ పాదాలు వెళ్ళను. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. మీరేం చేసినా సరే నా ప్రాణాలు మీ పాదాల దగ్గరే వదలాలి. మహాపతివ్రత మాట తీపి మనసు చేదు. ముందు నా కళ్ళ నుంచి వెళ్ళు. ఈ అన్నం సాక్షిగా చెప్తున్నానండి, నేనే పాపం ఎరగనండి. అన్నం సాక్షిగా చెబుతున్నావే, నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి తోడు ప్రమాణాలు కూడా. ప్రమాణాలు ఏమండి, ఇప్పటికైనా మీ కోపం తీరిందా? నేను చెప్పేది వింటారా? నువ్వు ఏం చెప్పినా వినదలుచుకోలేదు. పోనీయండి,
నేను లేకుండా మీరు సంతోషంగా ఉండగలరా? నేను వెళ్ళిన తర్వాత నా వల్ల ఏ దోషం లేదని తెలుసుకున్నాక కూడా మీరు గుండె రాయి చేసుకుని బ్రతకగలరా? చూడండి, చిరకాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది. మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలని. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి అదృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. అమ్మాయిలా ఉంది, వెళ్ళి చూడండి, వెళ్ళండి. జానకం రా. ఇంకా ఆలోచన రా, లంచ్ మీద తీసుకుపోదాం పదా. అయితే పట్రా. జానకండి, ఏమై ఉంటుందో. అబ్బా ఉండండి, అసలు ఊపిరుందో లేదో చూడండి. ఏమండో, ప్రాణం పోలేదు, బ్రతికే ఉంది. ఎదకపోయిన తీర్థం ఎదురైంది. లింగం గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటండి, ఎదరకు వెళ్ళిపోవడమే. ఎక్కడికైనా తీసుకుపోయి అక్కడ తీరిగ్గా యోచిద్దాం. అబ్బాయి పోనివ్వండి. ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నాం. అరే పాపం దెబ్బ తగిలి దూరంగా ఉండు. అలా పారిపోవటం ఏం బాగుండలేదు. నా విలాస నౌకలోంచి ఎలా తప్పించుకుంటా వస్తున్నా. ఏం చేద్దామండి? ఏమిటండి, ఈ ప్రాంతం మహాలోతు. ఆమె బ్రతికి బయటపడడం కష్టం. ఒకవేళ మనమే చంపేసాం అనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారండి? ఇలా పోయేవాళ్ళం, ఇలా పోతాం. అబ్బాయి మన మామూలు పోనివ్వండి.